హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏమవుతుందంటే, శారద పూజల వల్ల కేపీ బతుకుతారు. ఇంకా తెగ ఆనందంలో ఉంటారు. ఇంక కేపీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇంక భూమి టైం చూసి అడుగుతుంది, మావయ్య మీరు అసలు ఎందుకు ఈ పని చేశారు, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? శారద అత్తయ్య మిమ్మల్ని డైవర్స్ పేపర్స్ మీ సంతకం పెట్టమని ఫోర్స్ చేసినందుకు మీరు ఇదంతా చేశారా అని చెప్పి, ఆమె కూడా అలా చేయదని మీకు తెలుసు కదా, ఏదో కారణం ఉండే అలా అని ఉంటుందని వెంటనే చెప్పండి, మీకు ఆ కారణం తెలిస్తే నాకు అనవండి. ఎంత అడిగినా సరే కేపీ నోరు విప్పరు. ఇంకా అలాగే మళ్ళీ భూమి ఇలా అడుగుతూ ఉంటుంది, చెప్పండి మావయ్య చెప్పండి అనవండి. ఇలా ఇంకా కేపీ అంటూ ఉంటాడు, మీ పెళ్ళి జరగాలంటే మా డైవర్స్ అవ్వాలమ్మా అని చెప్పాను. అదేంటి మీరు అలా అంటున్నారు, అపూర్వ పిన్నేనా ఇదంతా చేసింది, తనే కదా ఇదంతా షరతు పెట్టింది అని చెప్పి అంటుంది భూమి. ఇంకా మళ్ళీ కేపీ సైలెంట్ అయిపోతారు. చెప్పండి, నాకు తెలుసు అపూర్వ ఇదంతా చేసి ఉంటుంది, మా పెళ్ళి జరగకుండా ఉండడానికి ఇలా చేసి ఉంటుంది అపూర్వ అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఇంకా చెప్పండి మావయ్య చెప్పండి అన్న వెంటనే ఇంకా కేపీ చెప్తాడు, అపూర్వ కాదమ్మా మీ నాన్న శరత్చంద్రే ఇది పెట్టాడు కండిషన్, నాది శారదాది ఇద్దరిది డైవర్స్ అవుతేనే మీ ఇద్దరి పెళ్ళి జరుగుతుందంట, లేకపోతే అవ్వదంటమ్మా అని చెప్పి అన్న వెంటనే ఇంకా భూమి టకమని లేచిలా అంటూ ఉంటుంది, అదేంటి మావయ్య మా నాన్న నా మీద ప్రేమతో ఒప్పుకోలేదా నాకు కన్నీరు చూసి అని చెప్పి ఇంక భూమి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి నాన్న మీరు ఎందుకు ఈ కండిషన్ పెట్టారు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి, మీరు నా ప్రేమను అర్థం చేసుకొని నా మీద ప్రేమతోనే నా పెళ్ళికి ఒప్పుకొని అనుకున్నాను, కానీ ఇలాగ కండిషన్ పెట్టి శారద అత్తయ్య వాళ్ళు డైవర్స్ చేయమని చెప్తారు అనుకోలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీలోనే అమ్మని నాన్నని అన్నీ చూసుకున్నాను నాన్న, మీరు ఇలా చేస్తారని అనుకోలేదని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇంక శరత్చంద్ర కూడా కళ్ళంటి నీళ్ళు పెట్టుకొని ఇలా అంటూ ఉంటాడు, కాదు భూమి నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు ఆ గగన్న గారిని తప్పించి వేరే ఎవరినైనా అడిగినా సరే నేను వాడితో నీకు పెళ్లి చేసేవాడిని, కానీ నువ్వు గగన్ అడిగావు, అందుకే నేను శారద కండిషన్ పెడితే ఆమె ఒప్పుకోదు, అందుకే మీ పెళ్లి జరగకుండా ఉంటుంది అనుకున్నాను, అంతే అమ్మ అనుకుని అన్న వెంటనే ఇంక భూమి షాక్ అయిపోద్ది, నువ్వు ఇప్పటికన్నా మించిపోయింది లేదు, గగన్ని మర్చిపో అని చెప్పి అన్న వెంటనే భూమి షాక్లో అలా ఉండిపోద్ది, ఏంటి ఇలా మాట్లాడుతుంది